రామర్ది బాగున్నావా? బాగున్నా. కూర్చో. చెల్లి సంధ్య బాగున్నారా? అందరూ బాగున్నారు. పాప స్కూల్కి వెళ్లేదా? ఇప్పుడే పాలు పోసొచ్చింది. లోపల స్కూల్కి రెడీ అవుతుంది. రే పాపా, ఇంకా ఏం చేస్తున్నావమ్మా? స్కూల్కి టైం అవుతుందమ్మా. వస్తున్నా అమ్మా. రామ్మా. బాబాయ్ ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చానమ్మా. బాగున్నావా? బాగున్నా. నువ్వు? బాగున్నా బాబాయ్. అబ్బా, బుగ్గలు ఎంత మెత్తగా ఉన్నాయి. ఎంత బాగున్నావు. ఏం చదువుతున్నావు? 3వ తరగతి. సన్నగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, చాలా బాగున్నావు. ఎంత మెత్తగా ఉన్నావో. సరే బాబాయ్, నేను స్కూల్కి వెళ్తాను. సరే అమ్మా. టైం అవుతుంది. బాయ్ అమ్మా. బాయ్ పాపా. సరే, నేను వస్తాను. ఉండండి, టీ పెడతాను. వద్దు, నాకు చాలా పని ఉంది, నేను వెళ్తాను. డబ్బులేమైనా కావాలంటే చెప్పు. డబ్బులేమీ అవసరం లేదు. మాకు పొలం అమ్మిన డబ్బులున్నాయి. సరే, నేను వస్తాను. కావాలంటే చెప్పు. ఆగే. లేత కొబ్బరి ముక్కలా ఏమున్నావే. నిన్ను చూస్తుంటే ఇలాగే తినాలి అనిపిస్తోంది. పైనుంచి కింద వరకు కొంత మంచి పొంగు మీదుంది. పెద్దదైందంటావా? ఏరా, నీకు అక్క చెల్లి ఎవరు లేరా? ఓయ్, రోజైనా అనుభవించాలరా దీన్ని. పాపా, పాపా, ఎక్కడికెళ్ళింది? ఎక్కడున్నావమ్మా? చిన్నమ్మా, ఏ పాపా? పాపా, ఎక్కడికెళ్ళి ఉంటుంది? పాపా, పాపా, ఎక్కడున్నావు? అమ్మా, భయపడ్డావా? నేను కనిపించలేదని. ఏంటి పాపా నువ్వు? ఇంకొకసారి ఇలా చేసావంటే దెబ్బలు పడతాయి. తప్పైందమ్మా, నేను ఎప్పుడూ ఇలా చేయను. ఎంత భయపడ్డానో తెలుసా? అన్నం తింటావా? బాగుందా? చాలమ్మా, వద్దమ్మా. తిను. చాలమ్మా. ఏంటిది? 2 ముద్దలు చాలా నీకు? తినమ్మా, నా బంగారు కదా. ఇంకో ముద్ద. పాపా, నా బంగారు కదా, నా కొండ కదా. ఒక్క ముద్దమ్మా. అమ్మని విసిగిస్తారా? రా నాన్న, ఒకే ఒక ముద్ద. ఆగవే. ఏంటే నీ పొగరు? ఎన్నిసార్లు అడగాలి? మాట్లాడు. ఎక్కువ చేస్తున్నావో? ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మాట్లాడు. ఎన్నిసార్లు అడగాలి?
ఒక్క నైటే కదే నిన్ను రమ్మంది. ఏం ఎక్కువ చేస్తున్నావు? అందంగా ఉన్నావనా? ఆ? ఏంటి నీ పొగరో? మాట్లాడో. చెప్పు తెగుద్ది, పోరా. పెద్దమ్మా. ఓ సంధ్య, రా సంధ్య. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను పెద్దమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నావమ్మా. ఇంకేంటి విశేషాలు? ఏంలే పెద్దమ్మా. ఆ, ఇదిగో అమ్మ మిఠాయి పంపింది. అవునా? రేపు చెల్లి పుట్టినరోజు కదా, ఆ, అందుకే. అవునా? ఇంతకీ అది ఆడా? అది ఇంట్లో ఎందుకుంటుంది? బయట ఆడుతూ ఉంటుంది. అదిగో వచ్చింది. అక్క ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. ఏంటిది? తెరిచి చూడు. మొత్తం మిఠాయి నాకినా? మొత్తం నీకే. సంధ్య, ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నాను పెద్దమ్మా. కొంచెం కష్టమవుతుంది, పర్వాలే. సరే పెద్దమ్మా, నేను వెళ్తాను. సరే సంధ్య. పెద్దమ్మా, చెల్లిని మా ఇంటికి తీసుకువెళ్ళిన అమ్మ చూడాలండి. అమ్మో, మీ ఇంటికా? నేను రాను, బాబాయ్ ఉంటాడు, నాకు భయమేస్తుంది. సరే సరే, వద్దులే. సరే పెద్దమ్మా, నేను వెళ్తాను, లేట్ అవుతుంది. సరే సంధ్య. ఏంటి ఇంత తెల్లగా ఉన్నావు? దగదగ మెరిసిపోతున్నావు. ఏ సబ్బుతో తోముతున్నావే? నిన్ను చూస్తుంటే ఒళ్ళు వేడెక్కిపోతుంది. తట్టుకోలేకపోతున్నా. వస్తావా రాత్రికి? తెల్లవారులు చుక్కలు చూపిస్తా. ఏమున్నావే, రా రావే. రేయ్, పరిగెత్తు. ఆ కాళీగాడు ఇక్కడే ఉన్నాడు. ఏంటి లక్ష్మి, ఈ రోజున వచ్చావు? పాప ఇంకా నిద్ర లేవలేదన్నయ్యా. ఏయ్, ఎన్నిసార్లు అడగాలి నిన్ను? ఏంటి నీకు అర్థం కాదా? ఏంటి నీ కొవ్వు? రావే. అర్థం కాదేంటి నీకో? చూస్తాను. అమ్మా, ఆ, అమ్మా, ఏంటి చెప్పు. బాబాయ్ ఎప్పుడు నన్ను గట్టిగా పట్టుకొని బొగ్గులు నొక్కుతాడు. ఎందుకమ్మా? నాకు చిరాకు అనిపిస్తుంది. అదా, అది నీకు చెప్పినా అర్థం కాదు. అర్థం చేసుకునే వయస్సు కాదు. వదిలే. సరే, ఒక పని చేస్తా. కాళీ అన్న అంటే అందరికీ భయం కదా. కాళీ అన్నతో చెప్తే బాబాయ్ని చిత్త కొడతాడు. చెప్పు చెప్పు. అమ్మా, ఆ, అమ్మా, అయ్యో దేవుడా, ఏంటే మళ్ళీ? నేనొకటి అడగానా? ఆ, చెప్పు. కాళీ అన్న ఎప్పుడు కోపంగా ఉంటాడు. ఎందుకమ్మా? ఏదో కారణం ఉంటుంది. నాకు తెలియదు. నేనెప్పుడూ అడగలేదు. నువ్వు చదువుకో. బాగా దొరికావే. ఇప్పుడు ఎక్కడికి పోతావే? ఈ రోజు నిన్ను వదిలేదే లేదు. ఏయ్, ఆగవే. ఏయ్, ఆగో. ఏయ్, ఆగవే. ఏయ్, ఆగో. అన్నా,
అన్నా అన్నా కాపాడినా ఈ వెధవతో విసిగిపోయన్నా రోజు నాకు నరకం చూపిస్తున్నాన్నా. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు కాపాడినా, దయచేసి నన్ను కాపాడినా. ఏంటే నీకు నాకు సంబంధం ఏంటే? ఓ ఓ కాళీగాడు వచ్చి బతికిపోయిందిరా అనుకుంటా. పాపా పాపా ఎక్కడున్నావు నాన్న? పాపా 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 ఎక్కడున్నావు? పాపా 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 చిన్నమ్మా పాపా ఎక్కడికి వెళ్ళింది? పాపా పాపా ఉండు ఉండు, ఏమైంది? సార్ మా పాప కనిపించట్లేదు సార్. ఎలాగైనా వెతికి పెట్టండి సార్. పాపా కనిపించట్లేదా? అవును సార్. ఎంత వయసు? చూసేదానికి అందంగా ఉంటుందా? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? చిన్న పిల్ల సార్, ఎలా అడుగుతున్నారు సార్? సరే నాతో వస్తావా? రా పోలీస్ స్టేషన్కి. ఎక్కువ బండి ఎక్కురా. నువ్వేంట్రా స్టేషన్కి వచ్చాయి, కంప్లైంట్ ఇచ్చాయి, తర్వాత వెతుకుతా. వదలరా, వదలా. వద్దు అంటే వదిలేయాలి అంతే. రామా స్టేషన్కి వచ్చాయి. నీకేంటి బే? ఏయ్ కంప్లైంటే కదా, నిరస పద పద. చైతీరా నువ్వు ఇచ్చుకోరా, నాకేమి. మళ్ళీ చెప్తున్నా, నీకు కంప్లైంటే కదా కావాల్సింది. నేను వస్తా పద. కంప్లైంటే కదా, పద. ఏ పోరా, నేను చూసుకుంటా. నీ పని నువ్వు చూసుకో. హలో ఏయ్ కంప్లైంట్ అన్నావు, నేనే వస్తా పద కంప్లైంట్ ఇవ్వడానికి. నువ్వెవడరా? ఎలా నువ్వురా స్టేషన్కి. బాగుండదు చెప్పిండా? హలో పోలీస్ స్టేషన్ వచ్చేయమ్మా. చెప్తున్నా మళ్ళీ, నీకు కంప్లైంటే కదా కావాల్సింది. నేను వస్తా పద. నువ్వు రారా, ఎవరినైనా తీసుకుని రారా. రే పోరా రే. ఎలా ఏమైందంట? ఎవరో పాప చనిపోయింది. అవునా? పాపా అయ్యో పాపా 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 అయ్యో పాపా పాపా
దేవుడా, నీకెందుకురా ఇలాంటి పరిస్థితి వచ్చింది? పాపా, నా ప్రాణం కంటే ఎక్కువగా చూస్తున్నానే తల్లి. అయ్యో, లే 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 తల్లి, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు పాపా. పాపా, అయ్యో, ఎంత దారుణంగా చేశావు పాపా. లే లే పాపా. పాపా, చిన్నమ్మ చిన్నమ్మ, అమ్మ చూడు నా పాపా. అయ్యో పాపా, పాపా పాపా, కళ్ళు తెరిచి చూడు పాపా. వచ్చమ్మా, చూడు చూడు మా పరిస్థితి ఏమైందో చూడు 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 నా పిల్ల పరిస్థితి ఏమైందో. చిన్న పిల్లని ఇలా చేయడానికి ఆ రాక్షసులకి ఎలా మనసు వచ్చింది? చూడు చూడు, నీకు చెప్పి ఏ లాభం? నీకు మనసు అనేది ఉంటే కదా ప్రాణంగా పెంచుకున్నానే. నా కూతుర్ని బ్రతికించగలవా? చెప్పు చెప్పు, బ్రతికించగలవా నా పాపని? చెప్పు చెప్పు. ఆడపుట్టుకై ఉంటే చాలు నిలిపెడతారు మీసాలు. ఆడపుట్టుకై ఉంటే చాలు నిలిపెడతారు మీసాలు. మానవత్వం ఉంటేనే మగాళ్ళు, అది లేని వీళ్ళు మృగాళ్ళు. పాపభీతి లేని పిశాచాలు, ప్రాణం విలువ తెలియని రాక్షసులు. పాపభీతి లేని పిశాచాలు, ప్రాణం విలువ తెలియని రాక్షసులు. ఏడవకు పెద్దమ్మ, ఎంత ఏడ్చినా అది తిరిగి రాదు. నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయింది సంధ్య, వెళ్ళిపోయింది. మానవత్వం ఉంటేనే మగాళ్ళు, చిన్న పిల్లని వాడు చేసి చంపేశారు. వాళ్ళు మనుషులేనా? దేవుడా, నాకెందుకు ఇంత అన్యాయం చేసావు దేవుడా? బాధపడకు పెద్దమ్మ, ఆ తల్లి వాళ్ళని శిక్షిస్తుంది. రిలాక్స్ అవుతున్నారా కొడకల్లారా? ఆడదానిపైన కన్ను వేసినందుకే ఒకరిని పైకి పంపా. ఇంత దారుణమైన పని చేసి మిమ్మల్ని ఎట్లా వదులుతా అనుకున్నారా కొడకల్లారా? వద్దు, తప్పు చేస్తున్నావు. పోలీస్పై చేయేసావు, తర్వాత బాధపడతావు. ఎరా పోలీస్ అని చెప్పుకునే అర్హత నీకుందరా? ఎరా నీ పెళ్ళాన్ని సుఖపెట్టలేవు కానీ బయట వాడు మాత్రం కావాలరా? పోరా, సుఖపెట్టి పోరా పోరా. మా వదిలేనమ్మా, ఇకపై ఏ ఆడవాళ్ళని అలా చూడనమ్మా. కానీ ఏం చేస్తున్నావు?
కాళీ కాళీ వద్దు, తప్పు చేస్తున్నావు కాళీ. కాళీ నేను చెప్తున్నాను, వదిలేసాను నన్ను. కాళీ కాళీ వద్దు వద్దు. రా, బిడ్డ కనిపించట్లేదని ఒక తల్లి ఆవేదనతో వస్తే ఆ ఆవేదనలో కూడా అందం చూస్తున్నావరా కొడక. నిన్ను పోలీస్ అంటారా? అమ్మా ఏంటమ్మా, ఈ తప్పు ఎప్పుడు చేయదమ్మా. నేను చచ్చిపోతున్నా. వద్దు వద్దు. చిన్నపిల్లలు చంపుతారు, చిన్నపిల్లలు చంపుతారు. దున్నపోతుల్లా బలిసి కొట్టుకుంటున్నారా? పోతే ఊరికి సరిపోతారు కొడకల్లారా. చిన్న పిల్లని అలా చేయడానికి మీకు చేతులు ఎలా వచ్చారా? మిమ్మల్ని మనుషులు అంటారా? చెప్పరా, నీ కూతుర్నైతే అలా చేస్తావరా? ఎరా, నీకు వయసుతో సంబంధం లేదురా, ఆడదైతే చాలరా, అది గాడిదైనా పర్వాలేదా కొడక? చెప్పరా. వద్దనా, నీ కాలు పెట్టుకుంటానన్నా. నన్ను చంపొద్దనా, నన్ను చంపొద్దు. ఏం చేయొద్దనా, ఏమి చేయొద్దు. ఆ పాపని చంపింది వాడే అన్నా. ఏం పిల్ల, అమ్మ లేదా? అమ్మ లేదు, బయటకు వెళ్ళింది. అవునా, ఏం చేస్తున్నావు? హోంవర్క్ చేస్తున్నా. నేను చెప్పినట్టు చేస్తావా? నీకు చాలా చాక్లెట్ ఇస్తాను, బొమ్మలు కూడా కొనిస్తాను. వద్దు బాబాయ్, నువ్వు చాలా బాగుంటావు. భయమేస్తుంది. బాబాయ్ వద్దు బాబాయ్, నాకు భయమేస్తుంది. దగ్గర రావద్దు. వద్దు బాబాయ్, నాకు భయమేస్తుంది. నేను చెప్పినట్టు చెయ్యి అంతే. అమ్మతో చెప్తా. వద్దు బాబాయ్. వద్దు వద్దు, నన్ను ఏం చేయొద్దు. వద్దు, నన్ను ఏం చేయొద్దు. వద్దు బాబాయ్, వద్దు బాబాయ్. ఏం కాదు, అమ్మతో చెప్తా. 5 నిమిషాలు అంతే, సరేనా? నన్ను ఏం చేయొద్దు బాబాయ్, నన్ను బయటికి వెళ్ళిపోతా. వద్దు నేను చెప్పినట్టు చెయ్యి. ఈ విషయం ఎవరితో అయినా చెప్పావో చంపేస్తాం. వద్దు బాబాయ్, వద్దు, నన్ను ఏం చేయొద్దు. వద్దు బాబాయ్, వద్దు. వద్దు బాబాయ్, వద్దు, నన్ను ఏం చేయొద్దు. నాకు భయం వేస్తుంది. వద్దు బాబాయ్, వద్దు. వద్దు అమ్మా. నన్ను ఏం చేయొద్దనా, నన్ను చంపొద్దనా, నన్ను చంపొద్దనా, ఏం చేయొద్దనా అనా, అనా అనా, వద్దనా, ఏం చేయొద్దనా. రేయ్, నీకు వయసుతో పాటు కొవ్వు కూడా బాగా పెరిగిందిరా. నీ కొవ్వు నేను కరిగిస్తున్నా కొడక్క. రేయ్, నువ్వు చేసిన ఎదో పనికి ఆ కాళీ మాత అయినా వదిలేస్తుందేమో కానీ ఈ కాళీ మాత్రం వదలరా కొడక్క. చిన్న పిల్ల మీద కాదురా, ఇప్పుడు చూపించడానికి ప్రతాపం. నా వల్ల కాదు, నన్ను వదిలే. ఎరా,
అప్పుడే అయిపోయిందారా నీ ప్రతాపం. ఈ భూగోళాన్నే మోసే శక్తి ఆడదనుకుందిరా. ఆ శక్తి ముందు నువ్వెంతరా? ఆడపిల్ల కనిపిస్తే వదలర్రా? ఆడపిల్ల అంటే అంత చులకనరా? అయితే లోపలైనా చావాలి, లేదంటే నా చేతిలో చావాలి. పదరా. నా వల్ల కాదు, నన్ను వదిలేయ్. నన్నేం చేయొద్దన్నా. అన్నా వద్దన్నా, నేను చూస్తుంటే భయం వేస్తుందన్నా. నన్ను వదిలేయన్నా, నేను మళ్ళీ ఈ తప్పు చేయనన్నా. అన్నా వదిలేయన్నా. ఎరా, నీకు ఆడపిల్లని చూస్తే ఒళ్ళు వేడెక్కుతుందిరా? నీ వేడంతా నీ దించుతారా? వెళ్ళరా. నా వల్ల కాదు. ఎదరా. 5 నిమిషాల ఆయాసం కోసం ఆడపిల్లని పాడు చేసే హక్కు నీకు ఎవడిచ్చాడ్రా? ఎరా, రాత్రంతా చుక్కలు చూపిస్తావురా నువ్వు? నీకు చూపిస్తానురా నేను చుక్కలు. బుద్ధిగా ఉందా? మీరు పెట్టిన బాధ ఆ పాప ఎలా భరించి ఉంటుందిరా? నా వల్ల కాదు. కన్నీ తెచ్చుకోవడాను వదిలేండమ్మా. బయటికి వచ్చావో ఇక్కడ చేస్తావు. ఎరా, బాడీలో వేడి తగ్గిందా? రారా. ఎరా, చిన్నపిల్లల్ని పాడు చేయటం అంటే అంత సరదారా నీకు? నీ సరదా నేను తీరుస్తాను రా. ఇలాంటి ఏదో పని ఎవడైనా చేసినా, చేయాలని ఆలోచన వచ్చినా ఏ ట్రిక్